సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈసారి ఇంకాస్త రెచ్చిపోయారు. హన్మకొండ నిర్వహించిన బీసీ రాజకీయ యుద్ధపేరి సభలో ఆయన పలు సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణకు బీసీలే ఓనర్లని, అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని కొనేంత డబ్బు తమ వద్ద ఉందని అన్నారు. ఓసీ వర్గాల నుంచే ప్రస్తుతం 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, బీఫామ్ ఇవ్వని వారితో బీసీలకు ఇక యుద్ధమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కావటం ఖాయమన్న ఈ బీసీ నేత రేవంత్ రెడ్డే చివరి ఓసీ సీఎం అంటూ వ్యాఖ్యానించారు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఆదివారం బీసీ రాజకీయ యుద్ధబేరి సభ జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బీసీ నేతలు పెద్ద సంఖ్యలో ఈ సభకు హాజరయ్యారు. ఈ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన మల్లన్న రెడ్డి, వెలమ కులాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కులగణనలో రెడ్లు, వెలమల శాతం ఎంతో చెప్పే ధైర్యం ప్రభుత్వాలకు లేదని అన్నారు. 55% ఉన్న బీసీలు ఏడాదికి 1,20,000 కోట్ల పన్నులు చెల్లిస్తుంటే ఆ కుప్పపై రెడ్లు, వెలమలు కూర్చొని కాంట్రాక్టులు చేసుకుంటూ సొంత ఖజానా నింపుకుంటున్నారని విమర్శించారు. రెడ్లు, వెలమలకు, బీసీలకు మధ్య జరిగిన విడాకులకు ఈ సభై వేదిక అని అన్నారు. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఎమ్మెల్సీ మల్లన్న రద్దు చేయకుంటే ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన పరిస్థితి కల్పిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో బీసీలు 47% ఉన్నారని చెప్పేందుకు 90 ఏండ్లు పట్టిందన్నారు. కులాల లెక్కలు చేస్తే సరిపోదని, ఆ స్థాయిలో రిజర్వేషన్లు కూడా కల్పించాలన్నారు. ఈడబ్ల్యూఎస్ రద్దు చేసి బీసీలకు కూడా సమాన వాటా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. తెలంగాణలో చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, 2028 నుంచి తెలంగాణకు బీసీ వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పారు. బీసీ వర్గాలు ప్రతి ఏడాదికి 1.20 లక్షల కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ చేస్తుంటే ప్రభుత్వం మాత్రం కేవలం 9,000 కోట్లే కేటాయిస్తుందని ఫైర్ అయ్యారు. రాబోయే అన్ని ఎన్నికల్లో బీసీలు పోటీ చేసి ఐక్యంగా ముందుకెళ్లాలని సూచించారు. ఇక ఈ సభలో పాల్గొని ప్రసంగించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బీసీ ఉద్యమం అంటే అల్లాటప్ప కాదని అన్నారు. బీసీల బతుకులు మార్చే మహా ఉద్యమమని పేర్కొన్నారు. జనాభా ప్రతిపాదికన బీసీలకు అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 50 ఏళ్లుగా బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని, ఆనాడు జగన్నాథరావు, హనుమంతరావు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నప్పటికీ రాజకీయ కుట్రలతో తొక్కేశారన్నారు. బీసీలంతా తమ పోరాట పందా మార్చుకొని తెలంగాణ కోసం కొట్లాడినట్లే రిజర్వేషన్ల కోసం కూడా పోరాడాలన్నారు. బీసీలంతా ఒక్కటే కులంగా కదలాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రి మొత్కుపల్లి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్ పాల్గొన్నారు.